చొక్కాలు మడతేసి లేకపోతే కనుక కుర్చీలు మడతేసి లాంటి స్టేట్మెంట్లతో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయం అంతా కూడా రచ్చరచ్చ రాజకీయమే నడుస్తుంది. ఏదైతే మొన్న కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పదం చొక్కాలు మడచండి సిద్ధంగా ఉన్నారా మీరు అన్నటువంటి కోణాన్ని మాట్లాడితే, కుర్చీ మడతేసి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారంటూ గుంటూరు మిర్చి డైలాగ్ని చంద్రబాబు వాడితే, ఇవాళ రాఫ్తాడు సభ వేదికగా జగన్మోహన్ రెడ్డి నేరుగా ఈ చొక్కాలు మడత పెట్టడానికి సిద్ధమంటూ మరొకసారి మాట్లాడుకొచ్చారు. అదేంటి ఒకసారి విందాం. చంద్రబాబు నాయుడు గారు మోసాలని, చంద్రబాబు నాయుడు గారు వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపులతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారని నేను అడుగుతా ఉన్నాను. ఇది వార్డింగ్ అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఇక ప్రారంభమైంది. ఇది పీక్ స్టేజ్కి వెళ్తుంది.